ఒక 4 పాయింట్లు చెప్తా, దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఒకటి, రేపటి రోజున ఇప్పుడు గోదావరి నీళ్లు కేసీఆర్ ఉన్న రోజులు తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం లెక్క నీళ్లు ఉంటుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఉన్నాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు మాయమైనవి, కరెంటు కష్టాలు చాలా అయినాయి, మళ్ళా మంచిళ్ల కోసం గోస చాలా అయింది, మోటార్లు గాలుడు చాలా అయింది, కరెంటు కోతలు ఎండాకాలం నాగమాగం చేస్తున్నాడు. బోనస్ కాదు, కొత్తగా 500 బోనస్ ఇచ్చుడేమో ఉత్తముచ్చట్నే. ఉన్న ఆఖరికి ఇవాళ గింజలు కూడా కొనని దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? నాకంటే బాగా మీకే ఎరుక. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్ లో అంటే 4 కారణాలు చెప్తాను. బీజేపీ వాళ్ళు ఖుల్లా చెప్తున్నారు, మేము 400 గెలుస్తాం, 400 గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తీసి పారేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. నేను మీ అందరికి గుర్తు చేసేది ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీలో బీజేపీతో కొట్లాడే దమ్ము లేదు. ఇక్కడ మనకు కరీంనగరే గొప్ప ఉదాహరణ. దానికి కరీంనగర్ లో ఇవాళ ఎవరినో తీసుకొచ్చి పెట్టిరు కాంగ్రెస్ అభ్యర్థిని. ఆ కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇప్పుడు నిల్చున్నాయని తంగళ్లపల్లికి వచ్చి కాంగ్రెస్ కండువా వేసుకోకుండా రోడ్డు మీద నిలబడితే ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు. గంట సేపు నిలబడ్డా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. ఆయన ఎవడో ఎవరికి తెలియదు, పాపం బస్ కోసం ఎదురు చూస్తున్నామో ఎవడో అనుకోవద్దు. అట్లాంటి పరిస్థితి. ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టింది. రేపు పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వీళ్ళు బీజేపీతో కొట్లాడే దమ్ము వీళ్ళకు ఉంటుందా? ఆలోచించండి. రేపు ఈ రిజర్వేషన్ల రద్దు జరుగుతున్నది, రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ అనుకుంటే అడ్డుకునే శక్తి ఉన్న ఒకే ఒక్క పార్టీ మన గులాబీ దండు, మన కేసీఆర్ దండు తప్ప వీళ్ళతో కాదు. రెండవది, మోడీ గారు ఈ మధ్యన మాట్లాడుతున్నాడు, గోదావరి నీళ్ళని తీసుకుపోయి కిందికి కలుపుతా, అటు కావేరీలో కలుపుతా, కర్ణాటకలో తమిళనాడులో అంటుంది. ఆయనకి ఏంటంటే కర్ణాటకలో తమిళనాడులో ఓట్లు కావాలి కాబట్టి కిందికి తీసుకుపోయి కలుపుతా అంటుంది. ఇక్కడ మన అవసరాలు తీరకుండా, గోదావరి మీద మన అవసరం మొత్తం తీరకుండా కిందికి కలుపుతామంటే దాన్ని కొట్లాడవలసిన బాధ్యత, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటది. అది కాంగ్రెస్ ఎంపీలతోని, బీజేపీ ఎంపీలతోని కానే కాదు. అందుకే గులాబీ కండువా వేసుకున్న ఎంపీ మన బోయిన్పల్లి వినోద్ కుమార్ పార్లమెంట్ లో ఉండాలి. గోదావరి జలాలు రేపు మన కరీంనగర్ పార్లమెంట్ కు పూర్తి స్థాయిలో రావాలి అంటే, మళ్ళొక్కసారి ఇక్కడ నీళ్లతో కలకల్లాడాలి మన సిరిసిల్ల అంటే తప్పకుండా ఈ గులాబీ కండువా వేసుకున్న వ్యక్తి మాత్రమే పార్లమెంట్ లో ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మూడవ మాట, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నది. హైదరాబాద్ ను జూన్ 2 తర్వాత, ఎందుకంటే ఈ జూన్ 2వ తారీఖు 10 ఏళ్లు నిండుతుంది ఉమ్మడి రాజధానిగా. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు. ఏమని? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. తప్పకుండా దాన్ని అడ్డుకోవాలంటే కూడా ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి. బోయిన్పల్లి వినోద్ కుమార్ ఖచ్చితంగా గలం విప్పాలి, పార్లమెంట్ లో కొట్లాడాలి. నాలుగో మాట, మీరందరూ అడిగితేనే కదా తంగళ్లపల్లి మండలం అయింది, రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది. ఇలా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కుల్లా, నేను రద్దు చేస్తా జిల్లాను, పార్లమెంట్ కు ఒకటే జిల్లా ఉండాలి, కరీంనగర్ పార్లమెంట్ లో ఒకటే జిల్లా ఉండాలన్నట్టు. అయితే కరీంనగర్ ఉండాలన్నట, లేకపోతే సిరిసిల్ల ఉండాలన్నట. మరి నేను అడుగుతున్నా, రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా మనం ఏర్పాటు చేసుకున్నాం, కలెక్టర్ని ఇక్కడనే పెట్టుకున్నాం, అందరు జిల్లా అధికారులు ఇక్కడనే ఉన్నారు. మరి జిల్లా ఉండాలి అంటే కొట్లాడేందుకు మనం ఉండాలి, గులాబీ కండువా ఉండాలి, ఇంకొకరితోని కాదు, బీజేపీతో ఇంకొకరితో కాదు. దయచేసి యాద పెట్టుకోండి.